అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. సో ప్రస్తుతం మనం ఇప్పుడు మాట్లాడుకునే డిస్కషన్ ఏంటంటే ఎమ్మెల్సీ కవిత గారి గురించి. సో ఏమో అరెస్ట్ అయ్యి దాదాపు ఒక 5 నెలల నుంచి 6 నెలలు అవుతుంది. సో ఏమో ఎగ్జాక్ట్గా ఇప్పుడు తిహార్ జైలు అయితే ఉండడం జరిగింది. అందరికీ బెయిల్ వచ్చింది. ముఖ్యంగా ఎవరైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి, అదేవిధంగా మనీష్ సిసోడియాకి, వీరందరికీ బెయిల్ వచ్చింది. కవిత గారికి ఇంకా బెయిల్ రాలేదు. ఎందుకు బెయిల్ రాలేదంటే వాళ్ళందరూ అప్రూవర్గా మారిపోయారు. సో కానీ కవిత గారు ఇంకా అప్రూవర్గా మారలేదు. అంటే ఈ స్కామ్లు కవిత గారే సూత్రధారి, లిక్కర్ స్కామ్లు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నారు. సో ఒక సంచలనమైన విషయం అయితే ఈరోజు మనది బయటకైతే వెలువడింది. ఏంటంటే ఇది కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో 25 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఈరోజు నైట్ ఢిల్లీకి అయితే చేరబోతున్నారు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇది వార్తలు కాదు, ఆల్రెడీ పయనం కూడా అయ్యారంట. సో 25 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి ఢిల్లీలో ఏం చేస్తారు? ఇది ఒక పెద్ద చర్చ. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే లిక్కర్ స్కామ్లు దాదాపు 5 నెలలు 6 నెలలు గడుస్తున్నా సరే ఇంకా కవిత గారు బయటికి రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆమె ఇంకా అప్రూవర్గా మారకపోవడం. అదేవిధంగా పెద్ద చర్చ కూడా మిగిలిపోయింది. ఏంటంటే అది కవిత గారిని చూడటానికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, అదేవిధంగా కవిత గారి అమ్మ అందరూ వచ్చారు. బట్ ఒకే ఒక వ్యక్తి రాలేదు, అదే కేటీఆర్ గారు. ఎందుకు రాలేదంటే దానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. బట్ కేసీఆర్ గారు ఏమనుకుంటున్నట్టుంటే మా కూతురు జైల్లో ఉంది, నేను చూడలేకపోవచ్చు. అంటే ఒకవేళ చూస్తే ఈయన ఇంకా ఎక్కువ బాధపడతారని ఒక సిచ్యువేషన్ అనుకోవచ్చు. లేకపోతే నా కూతురు తప్పు చేసిందేమో, ఒకవేళ నేను మా కూతురు దగ్గరికి వెళ్తే నేను సమర్థిస్తున్నానేమో, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారేమో అని కేటీఆర్ గారు అనుకుని ఉండొచ్చు. బట్ ఏదైతేనే గత 6 నెలల నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాత్రమే కవిత గారి దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు జరుపుకుంటూ వస్తున్నారు. బట్ కేసీఆర్ గారు అయితే ఇంతవరకు వెళ్ళలేదు. అసెంబ్లీకి కూడా వెళ్ళారు, కానీ తిహార్ జైలుకి అయితే వెళ్ళలేదు కూతురుని చూడటానికి. సో ఏదైతేనే ఈరోజు మాత్రం 25 మంది ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు చేరుకున్న తర్వాత రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టులో రేపు జరగబోయే కేసు విచారణ ఖచ్చితంగా కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని మనకి వార్తా కథనాల ప్రకారం. అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో కవిత గారి లాయర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారంట. ఎందుకంటే డెఫినెట్గా ఈసారి కవిత గారికి బెయిల్ రావాలి. ఎందుకంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా మనీష్ సిసోడియా, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్లో భాగంగా సో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది, కానీ కవిత గారికి బెయిల్ రాలేదు. సో ఇది ఒకటి పెద్ద ఎత్తున చర్చగా నడుస్తుంది. సో డెఫినెట్గా హైకోర్టు నుంచి కాకుండా ఈసారి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా ఈసారి కవిత గారికి బెయిల్ వచ్చే విధంగానే వాళ్ళ లాయర్ అయితే వాదించడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఖచ్చితంగా కవిత గారి బయటికి రావడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా దీన్ని చూసి ఆమెని బెయిల్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమెకి సుమారు 11 నుంచి 13 కిలోలు వెయిట్ కూడా చాలా తగ్గిందంట. అదేవిధంగా ఆమెకు ఇప్పటికే 3 సార్లు ఆరోగ్యం బాగోలేక, అదేవిధంగా కొంచెం ఆరోగ్యం అస్వస్థతకు గురయ్యి ఇప్పటికే 3 సార్లు ఆమెని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆమె చాలా మనోవేదనకు గురవుతున్నారు. 25 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారంటే, అంటే నా ఊహాగానాలు నేను చెప్తున్నా. 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్ళి పరిచయం చేయించి ఇక్కడ బీజేపీకి మద్దతుగా పలికితే ఏమన్నా రేపొద్దున న్యాయస్థానంలో బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే 25 మంది ఎమ్మెల్యేలు వెళ్తే అక్కడ ఉపయోగం ఏం లేదు. వాళ్ళందరూ 25 కాదు, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరూ తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చొని సరే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఆమె తప్పు చేశారు. ఆ తప్పులో ఆమె ఇప్పుడు కౌంటర్ అటాకింగ్ నడుస్తుంది అక్కడ. ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో సో ఆమెని దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఇంకా ఈ విచారణలో దాదాపు 85% విచారణ అయింది, ఇంకా 15% విచారణ మిగిలే ఉంది అని దర్యాప్తు సంస్థలు అయితే చెప్తున్నాయి. దర్యాప్తు సంస్థలు అయితే ఈ సుప్రీంకోర్టు న్యాయస్థానానికి మళ్ళీ పిటిషన్ వేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 85% విచారణ అయిపోయింది, మరలా 15% మిగిలింది. సపోజ్ కవిత గారిని కనుక బెయిల్ ఇచ్చి బయటికి అయితే పంపిస్తే మళ్ళీ ఏవైతే సాక్ష్యాధారాలన్నీ తారుమారు అయిపోతాయని దర్యాప్తు సంస్థలు అయితే కోరుకుంటున్నారు. సో నాకు తెలిసి మరలా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. బట్ మ్యాక్సిమం అయితే చాలామంది అయితే ఇద్దరు లాయర్లు పెట్టారు. ఒకటి అతని లాయర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ లాయర్, ఈసారి పెట్టిన లాయరు. సో డెఫినెట్గా ఈసారి వచ్చి వాళ్ళ ఊహాగానాలు వాళ్ళు బాగా చాలా కాన్ఫిడెన్స్గా ఉండడం అయింది. చాలా కాన్ఫిడెన్స్గా ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా ఈసారి కవితకి బెయిల్ రావాలి అన్నట్టుగానే ఉన్నారు. రేపు 27వ తారీఖు విచారణ జరుగుతుంది. అదేవిధంగా 28 కల్లా బెయిల్ వచ్చిందో రాదనేది మనకు పూర్తిగా తెలిసిపోతుంది. అదేవిధంగా 25 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే బీజేపీ మద్దతు ఇస్తే అక్కడ ఏమన్నా లూజ్గా అంటే
అక్కడ మోదీ కానీ లేకపోతే అమిత్ షా కానీ వీళ్ళందరూ కొంచెం ఓకే కేసుని కొంచెం డిలే చేయనట్టుగా చెప్తారని నాకున్న అవగాహనతో చెప్తున్నా. సో అదేవిధంగా ఒకవేళ కవిత కానీ రిలీజ్ అయ్యి బయటకు వస్తే తెలంగాణ మొత్తం దద్దరిల్లిపోతుందని, అదేవిధంగా 25 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారంటే ఆమె అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక పూల బాటలో పార్టీ ఆఫీస్కి, అదేవిధంగా వాళ్ళ తల్లి, అదేవిధంగా వాళ్ళ సొంత ఏదైతే ఇండ్లకు బయలుదేరతారు తెలంగాణ రాష్ట్రం అంతా బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు వీళ్ళందరూ పాల్గొని ఆ యాత్రను అయితే జయప్రదం చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఏదైతేనే రేపు సుప్రీంకోర్టు నుంచి ఖచ్చితంగా వాళ్ళైతే బెయిల్ ఆశిస్తున్నారు. బట్ ఇంకో పెద్ద అక్కడ సమస్య ఏంటంటే ఇప్పటికే మనీష్ సిసోడియా, అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ మీద బయట ఉన్నారు. అంటే వాళ్ళు దీంట్లో సగం పాత్రదారులు మాత్రమే. ఆ 100 కోట్లకు పైగా కేజ్రీవాల్ దగ్గర అట్లా ఈ లిక్కర్ స్కామ్లో భాగంగా 100 కోట్లు కేజ్రీవాల్కి ముట్టాయని, మనీష్ సిసోడియా దీంట్లో కీలక పాత్ర పోషించాడని, నెయ్యి డబ్బాలని ఇవన్నీ అప్పట్లో చాలా వైరల్గా మారాయి. సో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. వీళ్ళందరికీ బెయిల్ వచ్చిందో నాకెందుకు రావట్లేదని కవిత గారు ప్రశ్నిస్తున్నారు. కవిత గారు లాయర్ కూడా రేపు ఉదయం సుప్రీంకోర్టులో ఇదే చర్చ కొనసాగించబోతున్నారు. అదేవిధంగా ఈమె హెల్త్ కండిషన్ గురించి కూడా ఒకసారి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఆమెకు 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళారు, అస్వస్థకు గురవుతూనే ఉన్నారు. అదేవిధంగా దాదాపు 12 నుంచి 13 కేజీలు బరువు కూడా తగ్గారంట. చాలా బెంగ పెట్టుకుని ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల మీద, అదేవిధంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త మీద చాలా బెంగ పెట్టుకున్నారని చెప్తున్నారు. సో ఏదైతేనే ఆమె బెయిల్ కోసం ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించారు. మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మా అబ్బాయిని చూసుకోవాలి, అదేవిధంగా కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, నాకు బెయిల్ కావాలి, ఇంకా ఎన్ని నెలలు నన్ను కస్టడీలో ఉంచుకున్నట్టుగా, ఇంకా ఎన్ని నెలలు నన్ను కస్టడీలో ఉంచుకుంటారు అన్నట్టుగానే చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఆమెకైతే బెయిల్ అయితే తోటి దక్కలేదు. సో ఎనీవే సుప్రీంకోర్టు అయితే రేపు పొద్దున విచారణ చేయబోతుంది 27వ తారీఖు. సో 27న విచారణలో ఏం జరగబోతుంది అనేది తెలంగాణ ప్రజలు, అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో 25 మంది వాళ్ళందరూ ఈరోజు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సో వాళ్ళందరి మొహంలో వెలుగు చూడాలంటే సుప్రీంకోర్టు ఈరోజు జరగబోయే ఏదైతే విచారణలో ఖచ్చితంగా కవితకి బెయిల్ వస్తే తెలంగాణ మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఒకటి చెప్పుకోవాలి మనం ఇక్కడ, కవిత గారికి 100 కోట్లు ఎవరైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి చేతులు మారాయని చెప్తున్నారో ఆ 100 కోట్లు ఖచ్చితంగా మారాయని మనీష్ సిసోడియా వాళ్ళకైతే అప్రూవర్గా మారిపోయాడు. సో అలాంటప్పుడు డెఫినెట్గా ఆమె క్రైమ్ చేసింది, ఈ క్రైమ్ ఏదైతే లిక్కర్ స్కామ్లో ముఖ్య పాత్రురాలు అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. ఈ 15% ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ పూర్తయిన తర్వాతే విడుదల చేస్తా ఉన్నట్టుగా అక్కడ దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. సో అక్కడ సిబిఐ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఆమె చేసింది చిన్న చితక పని కాదు. ఎందుకంటే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అది, లిక్కర్ దందా. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని దందా. అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ పార్టీని మొత్తాన్ని దేశం మొత్తం విస్తరింపజేసే ఆ ప్రక్రియలో భాగంగా ఆ టైంలో ఢిల్లీ, అదేవిధంగా పంజాబ్, గోవా ఈ టైంలో ఈ రాష్ట్రాలన్నింటికి, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నింటికి పార్టీని విస్తరింపజేసే సమయంలో ఇంత పెద్ద చర్చ అయితే జరిగింది. సో ఆ విస్తరింపజేసే సమయంలోనే ఈ కేజ్రీవాల్కి అదేవిధంగా కవితకి మధ్య స్నేహం ఏర్పడి ఈ లిక్కర్ దందా అనేది పెద్ద ఎత్తున కొనసాగింది. సో ఎనీవే సుప్రీంకోర్టు అయితే రేపొద్దున విచారణ చేయబోతుంది. నాకు తెలిసి అయితే మాత్రం డెఫినెట్గా మేమైతే బెయిల్ రాదనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా విచారణ పూర్తి కాలేదు, ఇంకా 15% మిగిలే ఉందని చెప్తున్నారు. బట్ ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బలంగా నమ్ముతున్నారు. డెఫినెట్గా రేపు కవితకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. బెయిల్ రాగానే ప్రత్యేక విమానంలో తీసుకొని హైదరాబాద్ వస్తాం, అక్కడి నుంచి పూల మాటల్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్తున్నారు. సో రేపు అయితే ఏం జరగబోతుందో చూద్దాం. చలో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫిల్మింగే బాయ్.